సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు. కాంగ్రెస్ కి ఓటమి భయం పట్టింది అంటూ హాట్ కామెంట్స్. మహిళల ప్రపంచ కప్ విజేత శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు. 2.5 కోట్ల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర సర్కార్పై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం. మీటింగ్ కి అనుమతి ఇవ్వకపోవడంపై హాట్ కామెంట్. బీజేపీ పార్టీలకు అగ్గిపరీక్షగా మారింది. కేవలం 3 రోజుల్లో మాత్రమే ప్రచారం ముగియనుండగా అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచార హోరు విమర్శల హోరు కొనసాగుతుంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు నిర్ణయం తీసుకున్న వైసీపీ. నిరసన ర్యాలీల పోస్టర్ను విడుదల చేసిన నేతలు. కోరం కనకయ్య, కామేపల్లి మాజీ జడ్పీటీసీ నేతల మల్లిబాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు షేక్ ఫతే మహమ్మద్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే పథకాలు ఆపేస్తామని అనడానికి రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నాడా లేదా ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడా అని మండిపడ్డారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారని చెప్పారు. అది ప్రభుత్వం బాధ్యత అని రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టింది, అందుకే ప్రజలను భయపెడుతున్నాడని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరో 3 ఏళ్ల రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వికాసం, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో అంతా విధ్వంసమని విమర్శించారు. హనుమంతరావు, డేగల రాజు, వేల్పుల కుమార్, మూల మధుకర్ రెడ్డి, వీరబాబు, గుజ్జర్లపూడి రాంబాబు, చింటూ శివ, రేల పద్మ, నల్లమూతు లక్ష్మయ్య, ముసలయ్య, రంగారావు మరియు తదితరులు పాల్గొన్నారు. చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు. ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు हमारे मुसलमानों का भी बेइज्जती करा. परसों वो इलेक्शन में कैंपेन में बात करते हुए कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपका इज्जत है, कांग्रेस नहीं है आप कुछ नहीं है అనేటువంటి మాట మాట్లాడిండు. हाउ कैन ही से कांग्रेस नहीं है तो आप कुछ नहीं है? कांग्रेस कब आया, मुसलमान कब से है? ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. అది కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరు బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్ తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్ మెయిల్ కి పాల్పడతా ఉన్నాడు. మహిళలపై వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి క్రికెటర్ శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమెకు 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో 1000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సీఎం ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. A very important member in the playing 11 లో అన్ని మ్యాచెస్ ఆడింది and she's performed well and చాలా మంది మన కామెంటరీలో కూడా నేను మాట్లాడినప్పుడు చాలా హై ప్రైజెస్ చర్ని బౌలింగ్ కోసం అండ్
WPLలో కూడా దిస్ సీజన్ ఆడింది. ఫస్ట్ సీజన్లోనే ఇంత పెద్ద ఇంప్రెషన్, చాలా మంచి పాజిటివ్ ఇంప్రెషన్ పెట్టింది. సో ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us. చాలా చేంజెస్ ఉన్నాయి పర్స్పెక్టివ్లో, అమ్మాయిలు ఆడుతున్నారని. అండ్ ఏసీ ఆల్సో హెస్ డన్ ఫ్రమ్ దే రెస్పెక్టివ్ వాళ్ళ సైడ్ నుంచి కూడా దే బీన్ ప్రమోటింగ్ అండ్ వర్కింగ్ ఆన్ విమెన్స్ క్రికెట్. అండ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో రిసోర్సెస్ ఇవ్వడము. ఐ థింక్ ద అసోసియేషన్ ఈజ్ ఆల్సో డూయింగ్ దే బిట్. వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి దే ఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ఎలివేట్ ఉమెన్స్ క్రికెట్ స్టేట్లో. సపోర్ట్ అంటే లైక్ ఈ APL ఆర్గనైజ్ చేశారు ఉమెన్స్ కోసం కూడా. అండ్ నెక్స్ట్ ఇయర్ సార్తో మాట్లాడారు. సార్ అన్నారు హీ విల్ ట్రై అండ్ గెట్ ది ఆప్షన్స్ ఆల్సో ఫర్ ఉమెన్స్ క్రికెట్. సో దే ఆర్ రియలీ లుకింగ్ very positively women's cricket gurinchi mana president sir and secretary sir as well, state government also, Lokesh sir kuda, they have been very actively trying to promote women's cricket. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ లో ఊహించిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. ఇది తెలిసి కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతను దిగజార్చాలనే ప్రయత్నంలో భాగంగా బట్ట కాల్చి మీద వేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బాకీ కార్డు పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మీ పెయిడ్ న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీరు ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేదు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందని విమర్శించారు. లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం, మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇది తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ఇతర నాయకులు కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను నాయకుల దిగజార్చాలని ఒక ప్రయత్నంలో భాగంగా బట్టగాల్సి వేసినట్టుగా ఆరోపణ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అట్లాగే బాకీ కార్డు అని టీవీలు పెట్టి గల్లీలలో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ బాకీ కార్డు 2,500 రూపాయలు పెన్షన్ ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది అని చూపిస్తా ఉన్నారు. నేను కేటీఆర్ ను సూటిగా సవాల్ విసురుతా ఉన్నా. ఎవరు ఎవరికి బాకీ పడ్డరు లెక్క చూస్తే, ఎందుకంటే మీరు చెప్పిందే ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో అడ్డగోలు రాయించేటువంటి అబద్ధాన్ని నమ్ముతారు మీరు అనుకుంటా ఉన్నారు. ఎవరు ఎవరికి బాకీ పడ్డరు ఒక లెక్క నా ప్రశ్న సమాధానం చెప్పు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము గడిచిన 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలని అమలు చేస్తా ఉన్నాం. సరే, అది ఫ్రీ బస్ అయినా, రేషన్ కార్డులు అయినా, అట్లాగే ఆర్టీసీ బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 500 కరెంటు కావచ్చు, చేస్తా ఉన్నాం. ఇది కాకుండా 1,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినాం. 22,000 కోట్లతోటి ఇందిరమిల్లు కట్టిస్తా ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా, ఇవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ఉన్నాం. సన్న బియ్యం ఇస్తామని చెప్పలే, దాంతో పాటుగా సన్న వడ్లకు 500 రూపాయలు పోనిస్తామని చెప్పలే, అవి కూడా చేస్తాం. ఇట్లా చాలా ఉన్నాయి. మేము బాకీ పడలే. అయినా మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మేము అమలు చేస్తూ ఉంటే ఏ పరిస్థితులు అమలు చేస్తూ ఉన్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పాలన పుణ్యమాని 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడతా. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిరసన ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలు విడుదల చేశారు. ప్రభుత్వ రంగంలో వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు. కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఇది తప్పుడు నిర్ణయం. పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానితో పాటు
రేపు 12వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ర్యాలీలు చేపట్టడం, ఆ తరువాత స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ ఎవరైతే ఉన్నారో వారికి మెమోరాండాలు ఇవ్వటం జరుగుతుంది. అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తా ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అతను మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. ఈ 12 కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది 0. మనం వచ్చిన తర్వాత ఏకంగా 5 ఏళ్లలో కోవిడ్ ఉన్నా కూడా 2 సంవత్సరాలు 5 ఏళ్లలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుందో, అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుందో, గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా తట్టిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇది చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతిని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కి చెక్ పడాలి అని అంటే గవర్నమెంట్ అనేది స్కూళ్ళు నడుపుతూనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అనేది హాస్పిటల్ నడుపుతూనే చెక్కు పడుతుంది, గవర్నమెంట్ అన్నది ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ నడుపుతూనే చెక్కు పడుతుంది. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు పేదలను మధ్యతరగతి వాళ్ళను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ కామన్ సెన్స్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా టీచింగ్ హాస్పిటల్గా అవైలబిలిటీలోకి వస్తుంది. ఎందుకనంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ స్టూడెంట్సు, మెడికోసు వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కూడా ఒక టీచింగ్ హాస్పిటల్ రూపేణ అవైలబిలిటీలోకి వచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అక్కడ అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. 1 కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. స్టూడెంట్ వింగ్స్ను, యూత్ వింగ్స్ను ఏకంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించి అధ్యక్షుడిని వేయడం, మండల స్థాయిలో కూడా మండల స్థాయిలు ఈ ర్యాలీస్ చేసి, అసెంబ్లీ స్థాయిలో ర్యాలీస్ చేసి ప్రొటెస్ట్ తెలియజేసే కార్యక్రమాలకు జరుగుతూ ఉంది. బీజేపీ సభలు, రోడ్ షోలకు పర్మిషన్లు ఇస్తే ఓ వర్గం ఓట్లు పోతాయనే భయం కాంగ్రెస్ కు పట్టుకుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రహమత్ నగర్ లో నిర్వహించబోయే ఆయన మీటింగ్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతిని ఇవ్వడం లేదంటూ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. తాము ఈ నెల 4న మీటింగ్ అనుమతి ఇవ్వాలని పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నామని, ఆ విషయంపై ఇప్పటిదాకా నాంచడం వెనుక ఉన్న మతలబు ఏందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. No, we are not going to file any cases. Why? Because political statements are political statements. When election is going on, I cannot take serious. My point is that Bandi Sanjay has asked every Hindu has to vote Bharatiya Janata Party. 14th anyway result is going to come. They are going to freeze their deposit. Is he going to accept Hindus are not with BJP? ఇలా భాగ్యలక్ష్మి గురుందన్న, భాగ్యలక్ష్మి గురుందన్న పాత బస్తీలో ఏ రోజైనా ఓవైసీ గాని, అక్బరుద్దీన్ ఓవైసీ గాని,
అసదుద్దీన్ ఓవైసీ అని ఏ రోజైనా దర్శనం చేసుకున్నాడా? ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిండా? ఏ రోజైనా హారతి ఇచ్చిండా? ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి. వాళ్ళేమో మొక్కరు, వాళ్ళు బొట్టు పెట్టుకోరు. మీరు సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళ ఓట్ల కోసం కక్కుతున్నారు. నీకు దమ్ముంటే పో ఓవైసీని తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పి ముజ్జగమ్ముల గన్నమ్మ. ఇలా మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేశారు. ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో, ఇంకెక్కడ పెట్టుకో. అరే పాత బస్తీకి పోయి భాగ్యలక్ష్మి గుడి దగ్గర మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గోరబండ మాది, జుబ్లీన్స్ మాది. పక్కా వస్తా, వచ్చి తింటా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంతానై భారత్ మాతాకి జై, జై శ్రీరామని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జుబ్లీన్స్ గంట మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్ప లాలిస్తామని చెప్పి వచ్చినన్నా. కర్నూలు వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ లొసుగులున్నట్లు, సీటర్ వాహనాన్ని స్లీపర్ గా మార్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్ యజమానిపై కేసు నమోదైంది. ఇప్పటికే A1 అయిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై పోలీసుల తనిఖీలు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని, వేధింపులు, కక్ష సాధింపు రాజకీయాలకు మేము చాలా దూరమని అన్నారు. ఎన్నికల కోడ్ లేని దగ్గర రెయిడ్లకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం ఉందో మరి అని అన్నారు. ఏదైనా చట్టపరంగా జరుగుతోందని చెప్పారు. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమనొద్దు అనుకుంటే ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే వాళ్ళింక ప్రభుత్వంలో ఉన్నా మనకుంటున్నారని మండిపడ్డారు. ఉన్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగం లేని, ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? కొత్తలు అయిపోయారు పోలీసులు. పని చేయండి, తీసేసి కాడో కప్పుకోండి. వాళ్ళు బెటర్ పని చేస్తారు. మేము గవర్నమెంట్ లో ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్ లో ఉన్నాం, 10 ఎమ్మెల్యేలు ఉన్నాము, కానీ ఇట్లా చేయలేదు. అది ఇంత కూడా సార్, ఇంత కూడా ఏమన్నా మీరు యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడలేదు. మీరు ఏం చేస్తావు? కొట్టేది కాదు, చెప్తున్నాం. యూనిఫామ్ గురించి కొడతావా? కొట్టు. ఈ యూనిఫామ్ గురించి మాట్లాడద్దు. యూనిఫామ్ గురించి ఏం డ్యూటీ చేస్తున్నావు? చెప్పండి. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారు? ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పు. భయపడతాం అనుకుంటున్నాను, భయపడతాం అనుకుంటున్నాను మిమ్మల్ని. తెలిపోవాలి. నౌకరు తప్పు చేస్తున్నావు, నౌకరు తప్పు చేస్తున్నావు. రెస్పెక్ట్ ఇస్తున్నాం, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం, మీరు రెస్పెక్ట్ తీసుకోవట్లేదు.
ఇవి దొరికినాయి ఇగో పోలీసులకు ఇవి దొరికినాయి మాకున్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగం లేని ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాలేజ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజును రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ వినూత్నంగా ఏర్పాటు చేశారు. రేపటితో 57 ఏండ్లు వయస్సులోకి అడుగు పెడుతున్న సీఎంకు 57 కిలోల సన్న బియ్యంతో అతని చిత్రపటం రూపొందించారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి వారి కోసం సన్నబియ్యం పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. ధనిక బీద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సన్నబియ్యం అన్నం తినాలని సంకల్పించిన సీఎంను ఆయన పుట్టినరోజును ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. సీఎం బర్త్డే రాష్ట్ర ప్రజలకు ఎల్లకాలం గుర్తుండేలా ఏదైనా చేయాలన్న తలంపుతో పుట్టినరోజు కానుకగా సన్న బియ్యంతో సీఎం చిత్రపటం తయారు చేయించడం జరిగిందని, రేవంత్ 100 ఏళ్ల సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మెట్టు సాయి కుమార్ ఆకాంక్షించారు. ప్రముఖ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జానార్ అసహనం వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో వీరికి చెందిన 11 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ మేరకు వార్తా కథనాన్ని తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్న సజ్జానార్ వీళ్ళేం సెలబ్రిటీలు అంటూ వ్యాఖ్యానించారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీరు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలై ఎంతో మంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సజ్జానార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల పేరు మారుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఇవి విజన్ యూనిట్లుగా పనిచేస్తాయని అన్నారు. సచివాలయంలో మంత్రులు, శాఖల ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో డేటా ఆధారిత పాలనపై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైనా కొన్ని శాఖల ప్రజలు సంతృప్తి చెందేలా పనిచేయడం లేదని అన్నారు. లండన్ వెళ్ళిపోయాడు. ఆయన కుమారుడు క్రికెట్ చూడడానికి వెళ్ళిపోయాడు ముంబై. ఇంకా మిగతా మంత్రులకి పని చేసే అవకాశం లేదు, చెప్పే ధైర్యం లేదు. తండ్రి కొడుకులు తప్ప ఇంకెవడో నోరిప్పే పరిస్థితులు లేవు. కాశీబొగ్గలో దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయి ఒక 20 మంది పైగా గాయపడితే ఏం చేస్తారా అంటే మా నాన్న వచ్చాక ఆలోచిస్తామని లోకేష్ గారు చెప్తాడు. ఈ లేటెస్ట్ ఏంటంటే నా పొలం పోయింది, నా పొలంలో పంట పోయిందని రైతులే పేపర్లన్నీ పట్టుకెళ్ళి ఆ రైతు భరోసా కేంద్రంలోనూ సచివాలయంలో ఇవ్వాలంట. సాయంత్రంలోగా ఇవ్వకపోతే ఇంక నమోదు చేసుకోరంట. ఒకవేళ ఇప్పుడు నమోదు చేసుకుంటే ధాన్యం కొనరంట. ఇలాంటి కొత్త విచిత్రమైన నిబంధనలు. పోనీ లండన్ నుంచి వచ్చాక ఏమన్నా ఆలోచిస్తారేమో అంటే అది లేదు. లండన్ బాబు గారు వచ్చారు, వచ్చి డేటా ఆధారిత పరిపాలన గురించి మాట్లాడారు. చాలా ఆశ్చర్యం. అసలు డేటా లేకుండానే ఎన్నాళ్ళు పరిపాలన జరుగుతుందా? పోనీ మీకు డేటా అని రకరకాల మాట్లాడతారు కదా. ఈ మధ్యన ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు, ఏఏ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, ఆర్క వ్యాలీ అంటారు, మీ నోటికి వచ్చింది చెప్తున్నారు కదా. అసలు ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు. ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు. ఎన్ని రోడ్లు పాడైపోయినాయంటే డేటా లేదు. అసలు మీరు వచ్చినప్పటి నుంచి 16 నెలల్లో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు. ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే డేటా లేదు.
ఈ కొత్తగా ఒక పదం పట్టుకుంటాడు, దాన్ని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, డేటా ఆధారిత గవర్నెన్స్ అంట. ఒక విషయం మాత్రం ఈ సందర్భంగా నేను చెప్తున్నా, స్థానిక స్వపరిపాలన, ప్రజల వద్దకు పాలన, ఇలాంటి ఒక విజన్కి, ఒక కళకి నిజమైన రూపం ఇచ్చింది ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు.